సంజీవని మొక్క. దీని గురించి అందరూ వినే ఉంటారు. ప్రాణాంతకమైన వ్యాధులతో బాధపడుతున్న రోగులు, అలాగే కొద్ది సమయంలో మరణించబోయే మనుషుల నోట్లో ఈ మొక్క ఆకుల రసం తీసి వారి నోట్లో పోస్తే వారి ప్రాణాలు నిలబడతాయని పరిశోధనలో తేలింది. శ్రీరామునికి రావణునికి మధ్య యుద్ధం జరిగే సమయంలో ఇంద్రజిత్తు వేసిన బాణం తగిలి లక్ష్మణుడు మూర్ఛపోతాడు. ఉలకని పలకని తమ్ముడిని చూసి రాముడు తీవ్రంగా విలపిస్తాడు. అలాంటి పరిస్థితులలో హనుమంతుడు హిమాలయాల్లో ఉన్న సుమేరు పర్వతానికి వెళ్లి అక్కడ ఉన్న సంజీవని మొక్కను గుర్తుపట్టలేక మొత్తం ఆ పర్వతాన్ని పెకలించి ఎత్తుకొస్తాడు. కోమాలో ఉన్న లక్ష్మణుడి నోట్లో ఆ మొక్క రసాన్ని పోయిగా స్పృహలోకి వచ్చి కోలుకున్నాడని మనం అందరం రామాయణంలో చదువుకున్నాం. ఇది నిజమా? ఆకుల రసాన్ని త్రాగితే మనుషులు బతుకుతారా అని సందేహించక్కర్లేదు. ఎందుకంటే ప్రత్యక్ష సాక్షిగా ఆ సంజీవిని మొక్కలు మనకు దర్శనమిస్తున్నాయి. ఔషధ మొక్క అయిన ఈ సంజీవని ఫెర్న్ జాతికి చెందినది. దీని శాస్త్రీయ నామం సెలాజినెల్లా బ్రయోఫ్టెరిస్. ఉష్ణమండల ప్రాంతాలలోని కొండలలో, ముఖ్యంగా దక్షిణ భారతదేశంలోని తూర్పు మరియు పడమర కనుమలలో మరియు ఉత్తర భారతదేశంలోని ఆరావళి పర్వతాలలో ఈ సంజీవని మొక్కలు ఎక్కువగా పెరుగుతాయి. ఈ మొక్క నీరులేని సమయాల్లో చనిపోయినట్లుగా ముడుచుకుని ఉంటుంది. తిరిగి నీరు పోసినప్పుడు లేదా వర్షాల వల్ల నీరు దొరికినప్పుడు ముడుచుకుని ఉన్న ఆకులు విచ్చుకుని పచ్చగా ఏపుగా కనిపిస్తుంది. ఈ మొక్క వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి. నల్లమల అడవుల్లో చెంచుతెగవారు రోగాల బారిన పడి నీరసంగా ఉన్నప్పుడు సంజీవని మొక్కల ఆకులను గుజ్జుగా దంచి రోజుకో చెంచాగుజ్జును నీటితో కలిపి 3 రోజుల పాటు సేవిస్తే వారికి కొత్త శక్తి, కొత్తగా జవజీవాలు వచ్చి ఉత్సాహంగా పనిచేస్తారు. మరికొన్ని తెగలవారు జ్వరాలు, సెగవ్యాధి నయం చేయడానికి సంజీవని మొక్కలను, వాటి వేళ్లను సుగంధి పాలవేళ్లతోనూ మిరియాలతోనూ తాటి బెల్లంతోనూ మెత్తగా నూరి మాత్రలుగా చేసి వాడతారు. అలాగే విషజ్వరాలతో బాధపడుతున్న వారు ఈ మొక్కల ఆకులతో కషాయం చేసి త్రాగితే ఆ జ్వరాలు తగ్గిపోతాయి. అలాగే ఈ మొక్కకు మనిషిని బ్రతికించే శక్తి ఉందని, కొన్ని పద్ధతుల ద్వారా ఉపయోగిస్తే తప్పక ఫలితం ఉంటుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఈ మొక్కలోని 10% ఆకుల రసం వల్ల 41% ఎఫ్ గ్రంథులు, సూక్ష్మక్రిములు నాశనం చేసి మనిషి బ్రతకడానికి అవసరమైన పోషకాలు వృద్ధి చేస్తాయి. నిజానికి మరణించబోతున్న లేదా అప్పుడే మరణించిన వ్యక్తుల్లో బ్యాక్టీరియాల్ వైరస్ ప్రవేశిస్తాయి. ఈ వైరస్లను నాశనం చేయడానికి అవసరమైన F9 గ్రంథులను జనింపచేసే శక్తి ఒక సంజీవని మొక్కలకు మాత్రమే ఉందని పరిశోధనలో తేలింది. అలాగే ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్లను నాశనం చేసే శక్తి కూడా ఈ సంజీవని మొక్కలకు ఉందని పరిశోధకులు చెబుతున్నారు. హిమాలయాల సమీప ప్రాంతాలలో పెరిగే సంజీవని మొక్కలలో ఎక్కువగా ఔషధ గుణాలు ఉంటాయట. అందుకే ఈ మొక్కలను ప్రాణదాయనిగా శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.